Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. మధుకర్ జాగర్లమూడి రమానందన నందూస్ వరల్డ్ ఫ్యామిలీపై వస్తున్న ఆరోపణలు రోజుకొక్క మలుపు తిరుగుతున్నాయి. ఎప్పుడైతే వాళ్ళ పైన వాళ్ళు తప్పు చేశారు, కాస్ పేరుతో వీసాల పేరుతో డబ్బులు వసూలు చేశారు అని రుజువులు బయటకు వచ్చాయో అప్పటి నుంచి వాళ్ళు సోషల్ మీడియాలో దాడులు చేయడం కూడా మొదలుపెట్టారు. ముఖ్యంగా ఎవరైతే ప్రశ్నిస్తున్న వారి పైన పర్సనల్ అటాక్స్ చేస్తూ బూతులు వాడుతూ అందరినీ బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. సరిగ్గా ఇటువంటి పరిణామాల్ని ఎదుర్కొంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఈ అంశాలన్నింటిపైన మాట్లాడడం, అసలు మధుకర్ తప్పే చేయలేదా, అసలు ఇందులో రమానందన అలియాస్ నందు పాత్రే లేదా, విక్టిమ్స్ ఏం చెప్తున్నారు, విక్టిమ్స్ తో టచ్ లో ఉన్న ఆస్క్ జై ఛానల్ నిర్వాహకుడు అట్లాగే జైపాల్ రెడ్డి, ఏనుగు జైపాల్ రెడ్డి యూకే నుంచి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. గతంలో జైపాల్ ఇంటర్వ్యూ చూసాం. హాయ్ జైపాల్, మొత్తానికి ఈ వారంలో బాగా పాపులర్ అయిపోయినావు. మా కూరగాయలంతా పాపులర్ చేస్తున్నారు తమ్ములంతా. అసలు జైపాల్ ఏం జరుగుతుంది ఇప్పుడు యూకేలో, ఏం జరుగుతుంది? విక్టిమ్స్ అంతా బాగా పెద్ద ఎత్తున దీనిపైన చర్చిస్తున్నట్టున్నారు. కొత్త వాళ్ళు గ్రూపుల్లో యాడ్ అవుతున్నట్టున్నారు. కొత్త ఆరోపణలు బయటకు వస్తున్నాయి, స్క్రీన్ షాట్స్ బయటకు వస్తున్నాయి. అసలు మధుకర్ జాగర్లమూడి స్కామ్ వెనుకున్న అసలు కథ ఏంటి, అసలు ఏం జరిగింది? సో స్కామ్ అంటే ఓకే, నేనైతే కన్ఫర్మ్ చేస్తలేను, వచ్చిన ఎవిడెన్స్ ని బట్టే మాట్లాడుతున్నాను. సో ఇట్స్ ఓన్లీ మై కామెంటరీ ఆన్ ద రన్నింగ్ ఈవెంట్స్. ఓకే, ఇక్కడ విక్టిమ్స్ రోజు యాడ్ అవుతున్నారు మీరు అన్నట్టు వాట్సాప్ గ్రూప్లలోకి. ప్లస్ నాకు కూడా చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టారు. నాకు వచ్చిన మెసేజ్ అన్ని ఓపెన్ చేయలేక నేను వదిలేసిన. ఇంకా చాలా మంది తెలిసిన వాళ్ళ త్రూ నెంబర్లు తీసుకొని ఒకసారి మా స్టోరీ చెప్తాము, మాది వినండి, మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పి అంటా ఉన్నారు. కాకపోతే నా పనులు ఉంటాయి, అన్ని కూర్చొని అవన్నీ ఎవిడెన్స్ చూడాలన్నా స్టోరీస్ వినాలన్నా కొంచెం కష్టం. సో లాస్ట్ టైం మీతో మాట్లాడిన తర్వాత నేను ఇట్లే కావాల్సిన వ్యక్తికి దగ్గర ఆయనని చెప్పేసి ఫోన్ చేస్తే ఆయనతో మాట్లాడినా. దారుణమైన స్టోరీ. యాక్చువల్ గా రేపు నా యూట్యూబ్ ఛానల్లో వస్తుంది, అది రికార్డ్ చేసిన. ఆయన బాధని మాకు కూడా కొంచెం చెప్పు. ఆయన బాధని మాకు కూడా కొంచెం చెప్పు, అసలు ఏం జరిగింది, ఎట్లా మోసపోయిన ఆయన? సో ఆయన వీసా ఇంకా 2-3 నెలలు అయిపోతుందనగా ఆయన సరే ఎవరి త్రూ విన్నాడు, ఇట్లా వీసాలు ఇస్తున్నారు పలానా వాళ్ళు అని చెప్పి చూశాడు. సో ఆయన అనుకోవడం ఏంటంటే వీళ్ళు యూట్యూబ్ లో ఎంత ఫేమస్ ఉన్నారు, వీళ్ళు మోసం ఎవరికి ఎట్లా చేస్తారు, ఏం చేయర్లే అని చెప్పేసి ఏదో నమ్మి మొత్తానికి అప్రోచ్ అయ్యిండు. అప్రోచ్ అయితే 22,000 అడిగారు. 22,000 అంటే మన పైసలలో 30 లక్షల చిల్లర. సో 30 లక్షల దాకా అనుకోరాదు. సో తర్వాత దాన్ని 19,000కి తెగొట్టిరు, అటు 25 లక్షల చిల్లర. అది 19 లక్షలకి 25 లక్షలకి 3 ఏళ్ళు వీసా ఇస్తాడు ఒప్పుకున్నారు. పైసలు తీసుకున్నారు, దాంట్లో క్యాష్ తీసుకున్నారు, 10,000-15,000 క్యాష్ తీసుకున్నారు. తీసుకొని వీసా ఏదో ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చారు, సిఓఎస్ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఫేక్ ఇచ్చారు. మనోడు ఇక్కడ సూపర్ ప్రయారిటీ అని ఉంటది, సేమ్ డే వెళ్తే సేమ్ డే డిసిషన్ వస్తుంది అనమాట. ఎక్స్ట్రా పైసలు కడితే సేమ్ తొందరగా డిసిషన్ వస్తుంది వీసా. సూపర్ ప్రయారిటీకి వెళ్ళాడు, తెల్లారే రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయినాక ఏందన్నా అడిగితే ఏదో సాకులు చెప్పిండు, అది చెప్పి ఒక 3 నెలలు జరిపిండు ఇంకోటి ఇస్తా అని చెప్పేసి. ఆ 3 నెలల్లో ఏది ఇవ్వలేదు. ఈ లోపు మనోడు ఈ క్యాండిడేట్ ఫుల్ స్ట్రెస్, డిప్రెషన్ అంతా. వైఫ్ ఒక 2 months 3 months ప్రెగ్నెంట్ వైఫ్, మిస్క్యారేజ్ కూడా అయింది ఆ స్ట్రెస్ తట్టుకోలేక. సో ఇదంతా జరిగింది. మనోడు రెస్టారెంట్ కి వెళ్ళి గల్లా పట్టుకొని నా పైసలు నాకు ఇచ్చే అని చెప్పి గొడవ చేసిండు. తర్వాత వాళ్ళు పోలీసులు పిలిచారు. అదంతా వాళ్ళు ఆ బ్యాడ్ ఆపిల్స్, పుచ్చిపోయిన ఆపిల్స్ అని చెప్పి యూట్యూబ్ లో చేసారు కదా, దాంట్లో వాళ్ళే చెప్పారు ఇట్లా రెస్టారెంట్ కి వచ్చి ఇట్లా లొల్లి చేసారు అని చెప్పేసి. అది వీళ్ళు ఇంకా 2-3 కూడా రెస్టారెంట్ పోయి లొల్లి చేసినట్టు. పోయినప్పుడల్లా వీళ్ళు పోలీసులు పిలుస్తున్నారు. సో వీళ్ళకి అల్క అయిపోయింది ఆ పని. అంటే వాళ్ళు క్రైమ్ కిందకి వస్తుంది కాబట్టి పోలీసులు వీళ్ళనే పట్టుకపోతారు, వీళ్ళ కేసు వీళ్ళు చేసి చీటింగ్ పట్టించుకోరు పోలీసులు. పట్టించుకోరు. సో ఏం జరుగుతుందంటే అక్కడ పోయినప్పుడు 2 సైడ్లు వింటారు పోలీసులు స్టోరీ. అక్కడికి వెళ్ళినప్పుడు అంత ఈజీగా వెళ్ళి ఎంబటే కేసు పెట్టారు కదా. 2 సైడ్లు విన్నప్పుడు వీళ్ళు ఆబ్వియస్ గా వీళ్ళ స్టోరీ అంతా చెప్తారు, ఆ ప్రూఫ్లు అన్ని చూపిస్తారు. చూపించినప్పుడు పోలీసులు ఏం చెప్తారు, మీరు వెళ్ళి లీగల్ తెలుసుకోండి, ఈ మ్యాటర్ లాయర్లను పట్టుకోండి, కోర్టులోకి వెళ్ళండి, అంతేగాని ఇక్కడ రావద్దు అని చెప్పి పంపిస్తారు. అంతేగాని ఎంబటే కేసు పెట్టారు.
ఎందుకంటే వీళ్ళ సైడ్ కూడా అన్ని ఎవిడెన్సెస్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి. సో అట్లా నాకు తెలిసి ఎవరి మీద పెద్దగా కేసు ఏం జరగనట్టుంది. పోలీసులు అయితే వాళ్ళ ఈ యూట్యూబర్స్ మీద అయితే కేసు పెట్టారు, ఇది సివిల్ మ్యాటర్ కాబట్టి. జైపాల్, ఒక పెద్ద ప్రశ్న నాకు మొదటి నుంచి ఈ కేసులో ఏంటంటే, మోసం చేస్తున్నారు, ఇలా డబ్బులు తీసుకున్న తర్వాత కాసులు ఫేక్ ఇస్తున్నారు, డబ్బులు తీసుకున్న తర్వాత కాసులు రద్దవుతున్నాయి, డబ్బుల కోసం ఈ కాస్ గేమ్ నడుస్తోందని తెలిసిన తర్వాత కూడా గొర్రె కసాయి నమ్మినట్టు ఇంతమంది ఎట్లా నమ్మారు వీళ్ళని? అదే నాకు కూడా అర్థమైతే లేదు. యాక్చువల్ గా వీళ్ళు ఇవన్నీ చేసేటప్పుడు ఎట్లా అంటే అంటే నేను చూసింది చెప్తున్నాను, కొంచెము తెలివితేటలు యూజ్ చేసినట్టున్నారు. ఎట్లా అంటే ఈ 2 నెలలు 3 నెలలు నెల అయితే వీసా అయిపోతుంది అనగా వాళ్ళని పట్టుకున్నారు. అంటే బాగా వాళ్ళని పట్టుకొని స్ట్రెస్ లో ఉన్న వాళ్ళు, టెన్షన్ లో ఉన్న వాళ్ళు, వాళ్ళని టెన్షన్ లో ఉండి ఏమైతుంది అంటారా, ఇప్పుడు నువ్వు 2 నెలల దాకా వీసా రాలేదనుకో, నీకు ఇది అయిపోయే వరకల్లా రాలేదనుకో, నువ్వు వెళ్ళిపోవాలి. అవును, అంతే కదా, 60 రోజులే వెళ్ళిపోతారు, వీళ్ళేం విక్తారు మనని అనే ఇదిలో ఉన్నారు వీళ్ళు. అట్లా చాలా మందిని అట్లా చేసారు. లేకుంటే ఇప్పుడు ఈ మాట నడుస్తూనే ఉంటారు కదా, అరే 15 రోజులు మోసం చేస్తారు పోకురి అని. అవును, వీళ్ళు ఇచ్చిన వాళ్ళ దాంట్లో సగం మంది వీసాలు అయిపోయి కంట్రీ వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళే. సో లాస్ట్ లో ఫైట్ చేయలేరు మంది, సారీనా, లాస్ట్ లో ఫైట్ చేయలేరు, లాస్ట్ దాకా వెయిట్ చేస్తారు, తర్వాత వెళ్ళిపోతారు, అంతే, చేయలేరు, తర్వాత వెళ్ళిపోవాలి. మిగతా సగం మంది ఏంటంటే వీళ్ళు ఏమనంటే పోలీసులు ఏమనంటే లీగల్ యాక్షన్ తీసుకుంటామని, మా గురించి మాట్లాడితే లీగల్ యాక్షన్ తీసుకుంటామని, అదని ఇదని. ఎంతసేపటికి మోసపోయినోడు ఈ పక్కనోనికి రూమ్మేట్ కు వానికో వీనికో చెప్పుకోవడం తప్ప బయటికి చెప్పడానికి లేదు, సోషల్ మీడియాలో చెప్పడానికి లేదు, బయట ఎవరితో మాట్లాడడానికి లేదు, పోయి పోలీస్ కంప్లైంట్ చేయడానికి లేదు. ఇప్పుడు ఇంకోటనా, వీళ్ళు వీసా కొనడము తప్పే, వాళ్ళు అమ్మడము తప్పే. ఓకే, ఇక్కడ మ్యాటర్ అంతా ఇప్పుడు మోసగాళ్ళకు అన్నట్టు అయిపోయింది. వీళ్ళు ఈ కొన్నానని వీళ్ళు చెప్పుకోలేరు, వీసా కొనడానికి డబ్బులు ఇచ్చినామని చెప్పేసి వీళ్ళు చెప్పుకోలేరు, అది అఫీషియల్ కాదా, అఫీషియల్ కాదు. సో అది వీళ్ళకి అల్కగా అయిపోయింది. ఎట్లాగో ఈ వీసా కొనడం తప్పే, ప్లస్ ఎట్లాగో వెళ్ళిపోతారు వీళ్ళ కంట్రీలోంచి, ఎవడేం బీకలేడు అన్నట్టు అసలు బిచ్చల విడిగా చేసి పడేసింది, బిచ్చల విడిగా. మామూలు కూడా నేను చూసిన స్క్రీన్ షాట్స్ ఎవిడెన్స్ ప్రకారం అయితే అసలు దుమ్ము దులిపి అవతల పడేసారు. అంటే జైపాల్, వీళ్ళ అడ్రస్ ఏం తెలియదు అంటున్నారు చాలా మంది విక్టిమ్స్, నాతో కూడా మాట్లాడారు, నేను కూడా నేరుగా వాళ్ళతో ఇంటరాక్ట్ అయి ఉన్నాను, కొన్ని వీడియోస్ మా దాంట్లో కూడా చూడొచ్చు. చాలా మంది వీళ్ళ అడ్రస్ తెలియదు, వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు, ఫోన్ బ్లాక్ చేసేస్తే గాయబ్ అస్సాం అన్నట్టుగానే అంటున్నారు. ఎట్లా ఇది అసలు వాళ్ళు దొరకరా? అడ్రస్ ఏం తెలియదు అన్న, అడ్రస్ ఇంటి అడ్రస్ పబ్లిక్ వెబ్సైట్ లోనే ఉన్నది, అదే ఇంటి అడ్రస్. కాకపోతే ఇంటికి పోనీకి ఉండదన్నా. ఇప్పుడు మన దగ్గర అనుకో, మన ఊళ్ళో అనుకో, అంతేగా పోయి ఇంటికి లక్షలు తీసుకుంటా ఇస్తలేడరా అంటే తెల్లారు లేచి 4 నేర్చుకొని పోతాం. అక్కడ లేదు, ఈడ అట్లా నడవదు. నువ్వు ఇంటికి పోయినావంటే అది సేఫ్టీ మ్యాటర్ కిందకి వస్తుంది. ఓకే, ఇప్పుడు మా సేఫ్టీకి, మా రక్షణకి భంగం కలుగుతుంది వీళ్ళ వల్ల, మా పిల్లల మీదకి వస్తున్నారు, మా మీదకి వస్తున్నారు అని కేసు పెడితే అది లాక్కోలేం, పీక్కోలేం, అట్లుంటది అన్నట్టు. సో పోలేం, ఇంటికి పోలేం. ఇప్పుడు వీళ్ళు చేసిన పని వీళ్ళకి తెలుసు కాబట్టి ఇంటికి పోతే ఎంబటే గదే చేస్తారు, ఎంబటే పోలీసులకు ఫోన్ చేసి మాకు సేఫ్టీకి ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్తారు, పోలీసులు వచ్చి ఇది చేస్తారు అనమాట. సో వాళ్ళ ఇల్లు, ఇంటి అడ్రస్లు అన్ని ఆన్లైన్ వెబ్సైట్ లలో ఉన్నాయి, కంపెనీస్ హౌస్ యూకే గవర్నమెంట్ వెబ్సైట్ లోనే ఉన్నాయి, కాకపోతే వెళ్ళలేని పరిస్థితి. ఇక మిగతా కంపెనీస్ అన్ని, రిజిస్టర్ చేసిన కంపెనీస్ అన్ని ఒకటే అడ్రస్ మీద ఉన్నాయి. అంటే ఈ కంపెనీలన్నీ, అదే నేను అడగాలనుకున్నా, 9 కంపెనీలు కనిపించినాయి సైట్ లో ఎక్కడో చూస్తే నాకు, ఆ 9 కంపెనీలు ఒకటే అడ్రస్ మీద ఉన్నాయి, అట్లా చేసుకోవచ్చా? వాటిని బ్రీఫ్ కేస్ కంపెనీలు అంటారు మన దగ్గర, అక్కడ కావాలి కంపెనీలు ఒక అడ్రస్ మీద ఎన్నైనా చేసుకోవచ్చు అన్న, అట్లా ఏం లేదు. ఎట్లా అంటే ఇక్కడ 15-20 పౌండ్లు పెడితే కంపెనీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఓకే, అంటే మన పైసలల్లో 2-3 వేలల్లో కంపెనీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఒక అడ్రస్ అది ఇది ఉంటే అయిపోతుంది, దానికి పెద్ద సమస్య ఏం లేదు. మీరు అనే అడ్రస్ తెలియని సిచ్యువేషన్ ఏంటంటే, వీళ్ళు ఏం చేశారంటారా, నేను నిన్న ఒక యూట్యూబ్ లో వీడియో చేస్తున్నాను, అది ఆస్ట్రే ఛానల్. సో వీళ్ళకున్న 4 కంపెనీలు లైసెన్స్ ఉన్నది, 7 కంపెనీలు ఉంటే 4 కంపెనీల లైసెన్స్ ఉంది, అది మీరు కూడా చెప్పినట్టు ఒక వీడియోలో. అవును అవును. ఆ 4 కంపెనీలకు ఎన్ని గణం ఇస్తారు? ఒక్కొక్క కంపెనీకి 3, 4, 5 ఉంటాయి, అంతే, అంతకంటే ఎక్కువ ఏముండవు. ఈ 4-5 అయిపోగానే వీళ్ళు ఏం చేశారంటే, వేరే కంపెనీలో ఎవరెవరికైతే లైసెన్సులు ఉన్నాయో వాళ్ళందరినీ మార్కెట్ ప్లేస్ లాగా చేసి పడేసారు. ఇప్పుడు పలానా తిరుమల రెడ్డికి ఒక కంపెనీ ఉంది, జైపాల్ రెడ్డికి ఒక కంపెనీ ఉంది, పలానా సుందరరావుకి ఒక కంపెనీ ఉంది, వీళ్ళందరి దగ్గర లైసెన్సులు కొనుడు మొదలు పెట్టారు.
ఫస్ట్ స్టార్టింగ్ లోనేమో ఎంతో కొంత పైసలు ఇచ్చి కొనడం మొదలు పెట్టారు. తర్వాత దాన్ని కొన్నదాన్ని ఫేక్ ఒకటే లైసెన్స్ ని 10 మందికి అమ్మడం స్టార్ట్ చేశారు, ఎడిట్ చేసి ఆన్లైన్ ఫేక్ చేసేసి. సో అట్లా చేశారు. మళ్ళీ వీళ్ళకి ఏజెంట్లు ఉన్నారు, రిఫరల్ ఏజెంట్లు. వీళ్ళకి ఏజెంట్లు కూడా ఉన్నారు అక్కడ. నీకు 1000 పౌండ్లు ఇస్తాం. ఇక్కడ ఏజెంట్లు కూడా ఉన్నారు అక్కడ. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఏం చేశారంటే స్టూడెంట్స్ ని లేదంటే జాబ్ లేని వాళ్ళని పట్టుకొని మేము వీసాలు ఇస్తున్నాము, మీరు ఒక క్యాండిడేట్ నువ్వు పట్టుకొస్తే నీకు 700 పౌండ్లు ఇస్తాం, 500 పౌండ్లు ఇస్తాం, 1000 పౌండ్లు ఇస్తాం అని చెప్పేసి అట్లా అసలు విపరీతంగా చాలా మంది 300 నుంచి 500 మంది విక్టిమ్స్ ఉన్నారంటే అర్థం చేసుకో. 300 మంది నుంచి 500 మంది ఉన్నారు వీళ్ళ విక్టిమ్స్. ఎస్, ఒక తమ్ముడితో మాట్లాడుతుంటే ఆయన అదే చెప్పిండు. ఆయన పోయినప్పుడల్లా గుజరాత్ వాళ్ళు, నార్త్ వాళ్ళు, పంజాబ్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు ఉండేది ఆఫీస్ లా. మేము కూడా పైసలు ఇచ్చినాం అని చెప్పేటోళ్ళని. అదే రేపు మన ఇంటర్వ్యూలో వస్తున్నది, అవన్నీ తెలుస్తాయి. 300 మంది అంటే దాదాపు ఈ స్కామ్ వాల్యూ ఎంత ఉండొచ్చు మన అంచనాల ప్రకారం, మనం వేసుకునే లెక్కల ప్రకారం? ఈ ఎస్టిమేటెడ్ అనడం ఏంటంటే అందరు అనడం, ఒకవేళ ఇప్పుడు 300-400 నెంబర్ తీసుకున్నా మన దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ ఎంత మనీ కలెక్ట్ చేశారు ఒక్కొక్క దగ్గర నుంచి అది తీసుకున్నా గానీ అవన్నీ లెక్కలు చూసుకొని ఒక అంచనా వేస్తే నీకు అటు ఇటుగా 100 కోట్లకు పైనే ఉన్నట్టు కనిపిస్తున్నది కానీ తక్కువ ఉన్నట్టు అయితే కనిపిస్తుంది. 100 కోట్ల పైన ఈజీ కనిపిస్తుంది, లెక్కలు మనం వేసుకున్నా కూడా కనిపిస్తుంది. సో జైపాల్, ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే యూకేలో ఇంత దారుణంగా విచ్చలవిడిగా మోసం చేసిన వాడు కోర్టుకు వెళ్ళాలంటే అది కోర్టు ఖర్చులు అంత అధికంగా భారంగా కనిపిస్తూ ఉంటే సామాన్యులకి న్యాయం జరుగుతాయి ఆ చట్టాలతో అక్కడ? ఇప్పుడు ఐ థింక్ నువ్వు బ్రిటిష్ పౌరుడు కాబట్టి అడుగుతున్నావు. చేయబట్టి 4-5 ఏళ్ళు అవుతుంది. ఓకే, సో ఈ 4-5 ఏళ్ల నుంచి ఈ ఎవరితో చెప్పుకోలేక, ఎవరితో మాట్లాడలేక, వాళ్ళల్లో వాళ్ళే పిసుకొని ఏదో సరే మోసపోతే పోయినాం, ఇంకా మళ్ళా మోసపోవద్దు, ఏదో ఒకటి చేసుకుందాం, బతుకుదామని ఉన్నోళ్ళు ఉన్నారు, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇక్కడ ఎవరికి చెప్పుకోలేకుండా ఉంది పరిస్థితి. వాళ్ళు ఎస్పెషల్లీ పైసలు ఇచ్చి మోసపోయిన వాళ్ళు అయితే దారుణంగా ఉన్నది వాళ్ళ పరిస్థితి. జైపాల్, వాళ్ళ లాయర్ మాట్లాడుతూ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి వాళ్ళ లాయర్ మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. ఏం చెప్పారంటే వీళ్ళకి ఎవరైతే ఉద్యోగాన్ని ఆశించి యూకేకి వస్తున్నారో వాళ్ళకి మధ్య వీసా ఇప్పించే వరకు ఒక కాంట్రాక్ట్ ఉంటుంది. ఆ కాంట్రాక్ట్ ప్రకారమే వాళ్ళు డబ్బులు చెల్లించాలి, సర్వీస్ ఛార్జ్ చెల్లించాలి. ఆ కాంట్రాక్ట్ కేవలం ఉద్యోగం ఇప్పించడంతో అయిపోతుంది. ఆ తర్వాత వాడి ఉద్యోగం ఉంది పోతపోయింది, అది మాకు సంబంధం లేదు అని చెప్తున్నారు. నందన కూడా ఒక ఆడియో కాల్లో అదే మాట చెప్పారు. ఇది ఎంతవరకు నిజంగా అటువంటి బ్రోకరేజ్ చేసే అవకాశం ఉందా అక్కడ? బేసిక్ గా యూకేలో ఏ రిక్రూట్మెంట్ కంపెనీ అయినా ఉద్యోగం ఇప్పియనికి పైసలు తీసుకోరు. ఈ రిక్రూట్మెంట్ కంపెనీస్, ఇప్పుడు వీళ్ళది ఒక రిక్రూట్మెంట్ కంపెనీ ఉన్నది, స్టాఫింగ్ అండ్ రిక్రూట్మెంట్ కంపెనీ, వాళ్ళ పేరు ఎందుకులే కానీ ఒకటి ఉన్నది. ఆ కంపెనీ ఒక క్యాండిడేట్ ని, జైపాల్ రెడ్డిని తీసుకుపోయి ఒక కంపెనీలో పెట్టిస్తే ఆ కంపెనీ దగ్గర నుంచి, ఇప్పుడు మన తిరుమల రెడ్డి కంపెనీలో పెట్టిస్తే తిరుమల రెడ్డి కంపెనీ వచ్చేసి వాళ్ళ రిక్రూట్మెంట్ కంపెనీకి డబ్బులు ఇస్తుంది, కమిషన్. మనకి మంచి క్యాండిడేట్ పట్టుకొచ్చిండు అని చెప్పేసి. అంతేగాని జైపాల్ రెడ్డి వీళ్ళకు డబ్బులు ఇయ్యాడు, నాకు జాబ్ పెట్టించినామని చెప్పేసి. అది సో క్యాండిడేట్ దగ్గర ఎప్పుడు డబ్బులు ఛార్జ్ చేయరు, వీళ్ళు కంపెనీస్ దగ్గర ఛార్జ్ చేస్తారు. సెకండ్ పాయింట్ ఏంటంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే, సరే మేము ఇండియా నుంచి తీసుకొచ్చినందుకు డబ్బులు తీసుకున్నామని. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూకే గవర్నమెంట్ వెబ్సైట్ చెప్తుంది. యూకే గవర్నమెంట్ ఏం చెప్తా అంటే మీరు సిఓఎస్ లకి డబ్బులు కట్టొద్దు అని చెప్తారు. సరే, కొంతమంది మాకేదో యూకే పోతే మంచి భవిష్యత్తు ఉంటుందని అదని ఇదని ఏదో రకంగా పోదామని చెప్పేసి ఎవరికోక నీకు పైసలు ఇచ్చి ఇట్లా వస్తా ఉంటారు. కానీ ఈ జాబులు ఇప్పిస్తే పైసలు తీసుకొని జాబ్ ఇప్పించే మాట అనేది అదంతా అన్ని బొమ్మాయి మాటలు. ఇంకో మాట కూడా అన్నది అన్న, ఒక చిన్న పాయింట్ చెప్తాను నేను మీకు. ఈ పాయింట్ మీరు అడగాలి. సో ఒకనొక ఇంటర్వ్యూలో ఆమె ఏమన్నదంటే, ఆ డబ్బులన్నీ మీకెందుకు వస్తున్నాయి, మీ పర్సనల్ అకౌంట్ లకు ఎందుకు వస్తున్నాయి, అవును మీకు ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని ఏంటంటే, ఏం చెప్పిందంటే, మేము వీళ్ళందరికీ లోన్లు ఇచ్చినాం, ఐహెచ్ఎస్ ఫీజు. అడగాలనుకుంటున్నాను, దాని మీద క్లారిటీ కావాలి. ఆ ఫీజు కట్టుకోనికి లోన్లు ఇచ్చినాం మేము, ఆ లోన్లు వీళ్ళు రిటర్న్ కడుతున్నారు అని చెప్పి అన్నది. అంటే మేము అప్పులు ఇచ్చాము, ఆ అప్పులు మాకు రిటర్న్ చెల్లించడాన్ని వాళ్ళు మాకు డబ్బులు ఇచ్చినట్టుగా చూపిస్తున్నారు, పచ్చి అబద్ధాలు ఆడుతారు, పుచ్చిపోయిన ఆపిల్స్ అని చెప్తున్నారు. ఎస్,
నా దగ్గర కనీసం ఒక 20 మంది ఉన్నారు. దాంట్లో ఒక నలుగురు ట్రాన్సాక్షన్స్ నా దగ్గర చూపిస్తాను నేను. అంటే 100 కోట్లు అప్పియాలి కదా, ముందు 100 కోట్లు అప్పియాలి కదా, 100 కోట్ల మంది 100 కోట్లు వసూలు చేసిన 100 కోట్లు అప్పియాలి కదా. ఆ 100 కోట్లు మరి ఏడికెళ్ళి తెచ్చారో తెలియదు కానీ సరే. ఇప్పుడు నా దగ్గర అయితే ఒక నలుగురిది అయితే నేను కలెక్ట్ చేసి పెట్టినా. ఎట్లా అంటే ఓ మంచిగా నీట్ గా చేసి పెట్టినా, ఏ డేటు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. వాటన్నిటికీ మన దగ్గర స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. సో నేను ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు వీళ్ళు జైపాల్ రెడ్డికి అప్పిచ్చిర్రు అంటే జైపాల్ రెడ్డి వాళ్ళకి కట్టిన పైసలు నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఓకే, ఇప్పుడు మీరు జైపాల్ రెడ్డికి ఇచ్చినట్టు మీ దగ్గర ప్రూఫ్ ఉండాలిగా, అంతే కదా, చూపియాలిగా. అవును, ఏదో కాగితం అన్న రాసుకోవాలి, లేకపోతే మన ఇండియన్ లా ప్రకారం ఒక స్టాంప్ పేపర్ రాసుకోవాలి, లేకపోతే అట్లీస్ట్ ఫోన్ పే ట్రాన్స్ఫర్ లేకపోతే అకౌంట్ ట్రాన్స్ఫర్ జరగాలి. అంత పెద్ద అమౌంట్ ఉత్తరం అయ్యారుగా. సింపుల్, మీరు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసి ఉంటారు, లేదంటే అకౌంట్ ట్రాన్స్ఫర్ ఏదో ఫోన్ పేనో ఇంకోటో చేసి ఉంటారు. యూకేలో చేస్తే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తారు, అంతగానో పైసలు వేరే దారి లేదా. ఇండియాలో చేస్తే ఫోన్ పే చేస్తారు. క్యాష్ ఇస్తే ఏదో ఫోటోనో ఏదో కొట్టుకుంటారు, లేదంటే మేము మీకు లోన్ ఇస్తున్నామని చెప్పి ఒక వాట్సాప్ మెసేజ్ ఏదో పెట్టుకుంటారు. అవును, ఏదో ఒకటి అలా ఒక 3 ప్రూఫ్లు చూపించమని ఎన్నొద్దు కానీ కథ మనం అందరం ఇక తప్పు అయిపోయిందని తప్పుకుందాం. ఏమంటావు జైపాల్? ఇక్కడ ఇంకొకటి, మీ దగ్గర విక్టిమ్స్ సాక్ష్యాలు చాలా వస్తున్నాయి, ప్రూఫ్స్ వస్తున్నాయి కదా. నేను చూసిన ఒక పేపర్ లో ఒక విక్టిమ్, ఆమె పేరు నేను ఇక్కడ రివీల్ చేయను, ఒక లేడీ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఉన్న కృష్ణా జ్యువెలర్స్ లో 6 లక్షల బిల్లు ఒకసారి చెల్లించారు, ₹1,00,000 బిల్లు ఒకసారి చెల్లించారు. ఎందుకు కృష్ణా జ్యువెలర్స్ లో చెల్లించిన డబ్బుని మధుకర్కి ఇచ్చానని ఆమె ఆరోపిస్తున్నారు. ఆ జ్యువెలరీ పేరు నేను ఎత్తాను, నాకు తెలియదు, నా మీద కోపం పెట్టుకోకూరి. సో నేను చూసిన చాటింగ్ మెసేజ్లలో అయితే ఈ మధు అనబడే వ్యక్తి మీరనే లేడీకి మెసేజ్ పెట్టిండు. ఓకే, ఫలానా అకౌంట్ కి డబ్బులు పంపిరు అని చెప్పి మెసేజ్ పెట్టిండు. ఓకే, సో నాకు తెలిసి మీరు మాట్లాడే జ్యువెలరీ షాప్ అదే ఉంటుంది. నా దగ్గర రికార్డు ఉంది, ప్రూఫ్ ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నా, నేను చూసిన ప్రూఫే చెప్తున్నా. ఎందుకు అసలు ఎట్లా తీసుకున్నది? సో అలా ఇది ఇంట్రెస్టింగ్, మంచి క్వశ్చన్ అడిగారు. సో వీళ్ళు ఈ పైసలన్నీ కలెక్ట్ చేసినప్పుడు, ఇన్ని గణం కోట్లు కలెక్ట్ చేసినప్పుడు ఎట్లా ఏడిపోతున్నాయి ఈ పైసలు, ఏడికి వస్తున్నాయి అనేది ఇప్పుడు మీకు క్లియర్ గా ఎవిడెన్స్ కనిపిస్తుంది, రైట్? సో నేను చూసినవి కొన్ని అయితే ఎక్కువ శాతం 2024 లో జరిగినాయి. ఈ పంచల పార్టీ ఏదైతే ఉందో దానికంటే ముందు జరిగినాయి. అంటే ఆ పార్టీకి సప్లయర్స్ గానీ, లేదంటే ఆ పార్టీ కంటే ముందు, పార్టీ తర్వాత కూడా మస్తుగా జరిగినాయి. 2025 లో కూడా మస్తుగా జరిగినాయి. ఈ జరిగిన ఏంటంటే వేరే వాళ్ళకి కొట్టిస్తున్నారు అనమాట. ఎందుకంటే నీకు ఒకటేసారి యూకేలో ఒక బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేయడానికి ఉండదు. ఓకే, సో ఒక 2,000 ఇక్కడ, 500 ఇక్కడ, 1000 ఇక్కడ అని చెప్పి కొట్టిస్తారు. ఇప్పుడు మొన్న ఒక తమ్ముడు ఏమన్నాడు, నన్ను 18 నెలలు పెట్టుకున్నారు జాబ్ లో, నాకు 2 నెలలే శాలరీ ఇచ్చారు అని చెప్పాడు. ఆ 2 నెలలు కూడా వీళ్ళు ఇవ్వలేదు, వేరే వాళ్ళతో కొట్టిపించారు అన్నాడు. సో ఈయన పోయి ఆ మధుని అడుగుతాడు అనమాట, అన్న ఏందన్న నాకు శాలరీ వస్తలేదు, ఏంది కథ అని సత్తాయిస్తుంటే ఆయన ఏం చేస్తాడు మధు, ఇంకోటో కొత్తగా సిఓఎస్ కొనుక్కుంటాడు కదా, వానికి చెప్తాడు అనమాట, అరే వీనికో 2,000 కొట్టరా, వానికో 1000 కొట్టరా అని చెప్తాడు. సత్తాయిస్తాడు. అట్లా డిఫరెంట్ క్యాండిడేట్స్ కి ఇప్పించారు. ఓకే, మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ఇదంతా పెద్ద ఒక మనీ లాండరింగ్ నెట్వర్క్ లాగా ఉన్నది ఇదంతా. జైపాల్, మీరు ఒక లాస్ట్ ఇంటర్వ్యూలో ఒక విషయం చెప్పారు నాకు, ఒకవేళ యూకేలో ఒక కంపెనీని రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత, అది కాస్ట్ ని జారీ చేసిన తర్వాత, ఆ ఉద్యోగుల్ని జాయిన్ చేసుకున్న తర్వాత, ఆ ఉద్యోగులకు సంబంధించిన వివరాల్ని హోమ్ ఆఫీస్ కి సబ్మిట్ చేయకపోతే ఆ కంపెనీ పైన చర్యలు తీసుకుంటారు అనే విషయం చెప్పారు. ఈయన మీరు అన్నట్టుగా 18 నెలల పాటు ఒక ఎంప్లాయీకి శాలరీ వేయకపోతే ఆ కంపెనీని హోమ్ ఆఫీస్ ఎందుకు పట్టించుకోలేదు? అక్కడి చట్టాల్లో కూడా ఇంత నిర్లక్ష్యం ఉందా అనేది ప్రశ్న ఇక్కడ. సో హోమ్ ఆఫీస్ కి ఆ రిపోర్ట్స్ రావడము, ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఫ్లాగ్ అయ్యి యాక్షన్ తీసుకోవడానికి టైం పడుతుంది. హోమ్ ఆఫీస్ జనరల్ గా చాలా బిజీగా ఉంటారు. ప్లస్ ఇట్లాంటి కంపెనీస్ చాలా 1,00,000 చిల్లర ఉన్నట్టున్నాయి, ఏది లైసెన్సులు ఉన్న కంపెనీస్. సో ఈ కంప్లయన్స్ ఇష్యూస్ అనేది ఎవ్రీడే జరుగుతూనే ఉంటాయి. ఒక ఇంటర్వ్యూలో ఆ యూట్యూబర్ ఆమెనే చెప్పినట్టుంది, లాస్ట్ మంత్ 3,000 మందికి లైసెన్స్ క్యాన్సిల్ అయింది, అది ఇది అని. సో ఇట్లా వస్తా ఉంటారు అనమాట. అది మీ టర్న్ వచ్చేసరికి కొంచెం టైం పట్టొచ్చు, లేట్ అవ్వచ్చు. ఇంకోటి ఏమవుతుందంటే వాళ్ళు ఎమ్మటే యాక్షన్ తీసుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చూస్తారు, చూసి ఒక లెటర్ పంపిస్తారు.
ఏం జరుగుతుంది ఇక్కడ, మాకు మేము ఆడిట్ చేయాలనుకుంటున్నాము మీ కంపెనీ పైన అని చెప్పేసి సంథింగ్ అలాంటి లెటర్ ఒకటి పంపిస్తారు. అది ఇమిగ్రేషన్ అడ్వైజర్ ఎవరైనా ఉంటే మీకు క్లియర్ గా చెప్పగలరు. నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నా, దిస్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ ఫ్యాక్ట్ బట్ జస్ట్ లెట్ యు నో. సో తర్వాత ఏమవుతుంది అంటే వీళ్ళు రిప్లై ఇవ్వలేదు అనుకో, వాళ్ళు ఒక 4 weeks 6 weeks వెయిట్ చేసి మళ్ళీ ఇంకో లెటర్ పంపిస్తారు. అట్లా ఒక 2-3 లెటర్లు పంపించిన తర్వాత సస్పెన్షన్ నోటీస్ పంపిస్తారు. సస్పెన్షన్ నోటీస్ పంపించిన తర్వాత అట్లా కూడా రాకపోతే అప్పుడు రివోక్ చేస్తారు. ఇదంతా ప్రాసెస్ ఒక 6 నెలలు 7 నెలలు పట్టొచ్చు, ఏడాది పట్టొచ్చు. ఓకే. సో అందుకని నీకు ఈ వీసాలు ఇచ్చిన కాడ నుంచి రివోక్ అయ్యేసరికి 18 months పట్టింది ఒక కేసులో. ఈ 18 months లో ఈయనకి ఎంతో మందికి ఇచ్చి ఉంటాడు. మళ్ళా ఏది రివోక్ అవుతుంది సస్పెండ్ అవుతుంది అని తెలిసి కూడా ఇచ్చి ఉంటాడు. అన్ని తెలిసి కూడా మళ్ళీ ఫేక్లు ఇచ్చి ఉంటాడు. ఇప్పుడు ఒకసారి నీకు నోటీస్ వచ్చిందంటే నీకు ఈ లైసెన్స్ ఈ సర్టిఫికేట్స్ ఇంక్రీజ్ చేయరు. మొత్తం ఈ 500 ఇంక్రీజ్ చేయరు. మొత్తం ఈ 500 మంది బాధితుల్లో మన తెలుగు వాళ్ళు ఎంత మంది ఉంటారు చెప్పాలి కంప్లీట్ గా? తెలుగు వాళ్ళు 100 చిల్లర ఉన్నట్టున్నారు నా ప్రస్తుతానికైతే. కాకపోతే అదే చెప్పినా కదా మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బయటకు వచ్చి మాట్లాడలేని వాళ్ళు, మనకెందుకురా ఇది పెంట అయిపోయింది అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా చాలా మంది ఉంటారు. ఇది మనకి తెలిసినంత వరకు అయితే 100 మంది పైన ఉన్నారు, కానీ ఇంకెంత మంది ఉంటారనేది మనకు తెలియదు. మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఇండియాలో ఇంత అలజడి జరుగుతుంది కదా, నందూస్ వరల్డ్ మీద ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి. యూకేలో వెదర్ ఎలా ఉంది? యూకే ప్రభుత్వం దృష్టికి కానీ అక్కడ లీగల్ టీమ్స్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళ దృష్టికి కానీ వెళ్ళినా ఇట్లాంటి చర్చ జరుగుతుంది అక్కడ? యూకేలో ఇంకా ఏ మీడియా కూడా ఇంకా క్యాచప్ అవ్వలేదు వీళ్ళ గురించి. సో యూకేలో మనకి ఎట్లుందంటే, ఇప్పుడు నా సొంటోనికి ముందు నుయ్యి ఎంత పోయి అన్నట్టు ఉంది. ఓకే, నీ దగ్గర కూడా ఇప్పుడు చెప్పుకుంటేనేమో ఇప్పుడు మన తెలుగు వాళ్ళందరికీ, ఇండియన్స్ అందరికీ బ్యాడ్ నేమ్ వస్తట్టుంది యూకేలో ఎవడన్నా ఆర్టికల్ రన్ చేస్తే. ఇంకో దిక్కేమో వీళ్ళే మన తెలుగు వాళ్ళకి బ్యాడ్ నేమ్ తెచ్చారు, పోవాలా అన్నట్టున్నది నాకు. అర్థమైందా? ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇండియన్స్ వచ్చి జాబ్ తీసుకుంటున్నారు, ఇమిగ్రెంట్స్ వచ్చి జాబ్ తీసుకుంటున్నారు అని యూకేలో పెద్ద రచ్చ నడుస్తూనే ఉన్నది, మీకు తెలిసిన విషయం అది. సో దానికి తోడు ఇట్లాంటిది ఏమైనా స్కామ్ తీసుకుపోయి వాళ్ళ ముందర పెడితే అంత మనం గలీజ్ అయితే వస్తున్నాం. అవును, ఇక్కడ తెలుగు సంఘాలు అంటే ఏమీ లేవా జయపాల్? ఇప్పుడు మీరు అందరు ఉన్నారు, తెలుగు యూకే తెలుగు సంఘాలు ఏమీ లేవా? అట్లాంటివి ఏమి పట్టించుకోవా ఈ సంఘటనల్ని? ఇట్లాంటివి అలా తక్కువ. ఎవరైనా ఇప్పుడు నేనైనా సరే మనం అవేర్నెస్ కోసం ఇంకా ఫ్యూచర్ లో కూడా మోసపోవద్దు అని చెప్పి మనం హైలైట్ చేయడం తప్ప ఎవరు పట్టించుకుంటారా? ఎవరికి అంత టైం ఉండదు. ఇప్పుడు సంఘాలు పట్టించుకున్నా వాళ్ళు ఏమంటారు, ఇదంతా ఇన్వెస్టిగేట్ చేయాలి, మేము అంతా స్క్రీన్ షాట్స్, అది ఎవిడెన్సెస్ ఏమేమి ఉన్నాయో చూడాలి, అది ఇది అంటారు. కాకపోతే మీకు ఒక విషయం చెప్తాను, ఒక చిన్న అనెక్డోట్ ఇస్తాను. నాకు ఈ విషయం తెలిసిన కొత్తలో నేను ఒక 10-15 మంది నాకు తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఫోన్ చేశాను. కాంటెంట్ క్రియేటర్స్ ఉంటారు కదా, వీళ్ళకి జనరల్ గా ఏంటంటే సొసైటీలో ఏం జరుగుతున్నది, ఎక్కడ ఏం జరుగుతున్నాయి అన్ని తెలుస్తాయి వీళ్ళకి. నేను స్కాట్లాండ్ లో ఉంటాను, లండన్ సైడ్ ఎక్కువ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో లండన్ లో ఉండే వాళ్ళకి ఫోన్ చేసి అడిగిన, ఒక 10-15 మందికి ఫోన్ చేసి అడిగితే ఒక్కరు కూడా వీళ్ళకి పాజిటివ్ గా మాట్లాడలేదన్నా. ఇంకా హైలైట్ షాకింగ్ ఏంటంటే, ఒక ఆయనకి ఫోన్ చేసి అడిగితే, ఏం బ్రదర్ నువ్వు ఇప్పుడే మెలుకున్నావా, ఇది 3-4 ఏళ్ళ నుంచి జరుగుతుంది అన్నాడు. సో మీరన్న తెలుగు సంఘాలు గాని, ఆ తెలుగు సంఘాల్లో ఇన్వాల్వ్ అయిన అధ్యక్షులకు గాని, ఎవరికైనా అందరికీ ఈ విషయం తెలిసే ఉంటది. కాకపోతే మాకెందుకు ఇది దారిన పోయేది, గాలి పోయేది మాకెందుకు చుట్టుకోవడం అన్నట్టు వదిలేస్తా ఉంటారు. మనం సరే ఏదో పొరగలకి హెల్ప్ చేద్దాం అన్నట్టు ఒక టేకప్ చేసినాం అంతే. చెప్పాలి. లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నిన్ను బెదిరిస్తున్నారు, నీకు కూడా వార్నింగ్లు ఇస్తున్నారనే కొన్ని వీడియోలు చూస్తున్నాను నీ ఛానల్లో ఆస్క్ జైలో. ఎవరు నిన్ను బెదిరిస్తుంది? ఎక్కడి నుంచి నీకు బెదిరింపులు వస్తున్నాయి? వాడెవడో రవికృష్ణ అంటానా, ఏదో పార్సల్ కంపెనీ ఓనర్, హైదరాబాద్ లో ఉన్నదో మరి ఏడుందో ఆ పార్సల్ కంపెనీ. ఆ కంపెనీ పేరు కూడా తెలుసు నాకు, కానీ ఎందుకులే ఇప్పుడు. వాడెవడో ఫోన్ చేసి మీ అమ్మ నాయన కొడతాము అది ఇది అంటున్నాడు. సరే కొడితే పోయి కొట్టురా పోరా బాబు అని చెప్పినా. పోయి మా ఊరికైతే పోనీ చూసుకున్నాం. ఏం చెప్పినావు నీ ఊరు గురించి? కాదు, వానికి మా ఊరు కూడా తెలియదులే, కానీ వాడు నాకు ఫోన్ చేసి ఏదో ఊరు అనుకున్నాడు. బట్ మా ఊరు తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో చాలా సార్లు చెప్పిన, మా ఊరికి పోయి కొడతా అంటే
కొట్టమని చెప్పిన, మరి ఏం చేస్తాం, ఊరికైతే పోనీ రాదు. ఈ సబ్జెక్ట్ లో వచ్చింది ఇదంతా, ఈ సబ్జెక్ట్ లో వచ్చింది, పోయాడు సాఫ్ట్ అయిపోయాడు అనుకుంటున్నారు. ఈ సబ్జెక్ట్ లో వచ్చిందా జై? ఇదే సబ్జెక్ట్ లానా. ఏమైందంటే బేసిక్ గా మనకి మన దగ్గర ట్రాన్సాక్షన్స్ వచ్చినాయి కదా, ఆ ట్రాన్సాక్షన్స్ లా ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ ఎవరెవరు కొట్టిరు, వీళ్ళ పైసలు ఎవరెవరు కొట్టిరు అని చెప్పేసి నేను ఒక వీడియో చేసిన. ఇది ఎందుకు పోయినా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి వీడియో చేసిన. వీడియో చేస్తే ఆ ట్రాన్సాక్షన్స్ లో వన్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ వచ్చేసి మన ఈ రవికృష్ణ అనేట ఆయనకు పోయినాయి. ఆ రవికృష్ణ అనేట ఆయనకు పోయినాక ఆయనకి ఎట్లకెళ్ళి వచ్చిందో నా నెంబరు, ఆయన నెంబర్ అయితే సంపాదించిండు. ఆ నెంబర్ సంపాదించి నాకు ఫోన్ చేసి గట్ల మాట్లాడాడు. అది ఛాన్సేపు మాట్లాడాడు. దాంట్లో చిన్నది నేను ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన. అది కథ. ఈ విషయం గురించి యాక్చువల్ గా ఇప్పుడు డబ్బులు ఆయనకు పోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అది ఒక వీడియోలో కూడా చెప్పిన. ఇప్పుడు ఒక ఆయన హర్షద్ మెహతా అని ఒక ఆయన ఉన్నాడు, స్టాక్ మార్కెట్ లో ఏమేమో చేసిండు అని చెప్పి విన్నా. ఆయన మీద చాలా వీడియోలు, చాలా సినిమాలు, చాలా సిరీస్లు తీసారు. ఆ సంపాదించిన పైసలు తీసుకుపోయి రోలెక్స్, రోల్స్ రాయిస్ కొన్నాడు. అట్లా అని చెప్పి రోలెక్స్ వాడు, రోల్స్ రాయిస్ వాడు వచ్చి ఆ వీడియో తీసిన మీద కేసు వేస్తుండా, లేకుంటే ఆయన బెదిరిస్తుండా? దగ్గర పైసలనే కొనుక్కున్నాడు అంతే. నువ్వు డబ్బులు నీకు వచ్చి ట్రాన్సాక్షన్ నీకు వచ్చిందంటే నువ్వు మీడియా ముందుకు పో, లేకుంటే వచ్చి అరే నాకు గిదానికి పే చేసిన రాబాయ్, గిదానికి పే చేసిన రాబాయ్ అని చెప్పాలా. కానీ నువ్వు నాకు ఫోన్ చేసి బెదిరించుడేది నాకు అర్థం కాదు. అంటే కొందరు అభిమానులు 2-3 రోజుల నుంచి నాకు కూడా ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడింది, నాకు కూడా బెదిరింపులు సోషల్ మీడియాలో, నాకు కూడా తిట్లు, పురాణాలు అన్ని పెడుతున్నారు. సో వీళ్ళందరూ నిజం తెలియక మాట్లాడుతున్న వాళ్ళ, నిజం తెలిసి మాట్లాడుతున్న వాళ్ళందరూ ఏదో పిచ్చి అభిమానులనా? ఇప్పుడు నిజం తెలుసుకోలేక, నిజం నిప్పు లాంటిది అంటారు కదా, అది నమ్మలేక, నిజం నమ్మలేక, ఇప్పుడు 30 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. నాకు కూడా కమెంట్స్ పెడతారు కొంతమంది. ఇప్పుడు నేను ఇక్కడ పొరగాలకు పొద్దున్న లేస్తే జాబ్లు ఎట్లా తెచ్చుకోవాలి, ఏం చేయాలని చెప్తా ఉంటా కదా. సో నేను నా దగ్గరికి కూడా వచ్చి నాకు ఇట్లా సివి చూడాలి, లేకుంటే సజెషన్ కావాలి, హెల్ప్ కావాలంటే నేను డెఫినెట్ గా ఛార్జ్ చేస్తాను, ఫ్రీగా ఓన్లీ మీట్ అవ్వాలట్లా. సో వాళ్ళేమో నాకు కింద కామెంట్స్ పెడతారు అనమాట, నువ్వు సివిలకు పైసలు తీసుకుంటున్నాము, వాళ్ళేమో సిఓఎస్ లకు పైసలు తీసుకుంటున్నారు, నీకు వాళ్ళకి తేడా ఏముందంటున్నా. నాకు వాళ్ళకి ఉన్న తేడా ఒకటే. నా ప్రశ్న కూడా, పైసలు తీసుకుంటే నేను చెప్పిన మాట చేస్తా. నా ప్రశ్న కూడా అది, నా ప్రశ్న కూడా అది. సివికి నువ్వు డబ్బులు ఛార్జ్ చేసినప్పుడు సిఓఎస్ వాళ్ళు డబ్బులు ఛార్జ్ చేశారు, ఏం తేడా ఉంది? తేడా చెప్పాలి కదా. సో సివికి నేను డబ్బులు ఛార్జ్ చేసినప్పుడు నేను ఏమైతే చేస్తా అని చెప్పానో ఆ పని చేస్తా. నేను ఒక 400-500 మందికి సివి రివీల్ చేసిన, దాంట్లో ఒక్కడిని వచ్చి నువ్వు నా దగ్గర పైసలు తీసుకున్నావు, రివ్యూ చేయలే అని చెప్పమాను, మీరేం చెప్తా చేస్తా. వీళ్ళు చాలా మందికి వీసాలు ఇచ్చినమంటారు కదా, అవును, పోనీ ఒక్కడిని వచ్చి నాకు ఇచ్చిర్రు మంచిగా పేరోల్ రన్ చేసిర్రు అని ఒక్కరిని చెప్పమాను, అట్లయినా సరే. ఓకే, చెప్పాలి. నీ ఛాలెంజ్ తో ఈ డిస్కషన్ క్లోజ్ చేద్దాం. మొత్తానికి థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే నీ బిజీ టైంలో కూడా నా కోసం టైం ఇచ్చినందుకు. మొత్తంగా 360 degrees ఆఫ్ నందు స్కామ్ అంటే మీకు కావాల్సినంత సమాచారం ఇక్కడ నేను దొరికిందని అనుకుంటున్నాను. మొత్తానికి జైపాల్, అక్కడ ఉన్న విక్టిమ్స్ కి సంబంధించిన విక్టిమ్స్ చాలా మంది జైపాల్ ని కన్సల్ట్ చేస్తారు కాబట్టి అసలు ఎవరు విక్టిమ్స్ అని తెలుసుకోవడానికి జైపాల్ మనతో లైవ్ లో వచ్చాడు, మనతో ఆయన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నాడు. మీరేమనుకుంటున్నారు? అంటే నందూస్ ఫ్యామిలీ ఎటువంటి తప్పు చేయలేదనుకుంటున్నారా? ఎవరైతే సోషల్ మీడియాలో మాలాంటి వాళ్ళ పైన కామెంట్స్ పెడుతున్న వాళ్ళు, ఆ పెట్టే వాళ్ళకి సబ్జెక్ట్ ఇంకా అర్థం కాలేదనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇట్స్ యూ టీవీ. నా పేరు తిరుమల్.